హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మరిచిపోవద్దు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడిపోవడానికి కారణాలివే. కొంతమంది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ మరీ విడిపోతుంటారు. సాధారణంగా వివాహాలు రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి ప్రేమ వివాహం ఉంటే మరొకటి పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే ప్రేమ వివాహంలో దంపతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు ఎక్కువగా అర్థం చేసుకునే వీలు ఉంటుంది. ఇలా మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కొంతమంది విడిపోతున్నారు. దీనికి కారణాలు ఏంటో తెలుసుకోండి. 1. ఆర్థిక ఇబ్బందులు. పెళ్లి తర్వాత ఖర్చులు పెరుగుతాయి. ఫ్యామిలీ, పిల్లలు, ఇంటి ఖర్చుల వంటి బాధ్యతలు భారంగా మారతాయి. ఈ భారాల కారణంగానే చాలామంది విడిపోవడానికి కారణమవుతుంది. వీటితో పాటు ఏ రిలేషన్లో అయినా అప్పుడప్పుడు డిఫరెన్స్, అభిప్రాయ భేదాలు రావడం సహజం. వీటి కారణంగానే చాలా వరకు గొడవలు వస్తాయి. 2. స్వేచ్ఛ. అదేవిధంగా ప్రేమలో ఉన్నప్పుడు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదని అనుకుంటారు. అదే చాలాసార్లు జరుగుతుంది. దీని కారణంగానే చాలామంది విడిపోవడానికి ఆలోచిస్తారు. 3. ఆహారం విషయంలో. అదేవిధంగా తీసుకునే ఆహారంలోనూ తేడాలు ఉండడం వల్ల చాలామంది సంబంధాలు విడిపోవడం వరకు వస్తున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 4. ఆచారాలు. ఇద్దరు వేర్వేరు సంస్కృతులు, ఆచారాల నుంచి వచ్చినవారు పెళ్లి చేసుకుంటే ఆచార వ్యవహారాలు పాటించడం తెలియక ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. దీనివల్లే సమస్య మొదలై విడిపోయే వరకు దారితీస్తాయి. 5. ప్రేమ టైంలో. అదేవిధంగా ప్రేమించే టైంలో మగవారు ప్రేమని మాత్రమే వ్యక్తపరుస్తారు. కాని పెళ్లయ్యాక బాధ్యతల కారణంగా వారిలోని కొన్ని గుణాలు బయటపడతాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. 6. అత్తింటివారితో. ప్రేమించినప్పుడు భర్తతో అంతకుముందే పరిచయం ఉండి వారి ప్రవర్తన ఏంటో తెలుస్తుంది. కాని అత్తమామలు ఎలా ఉంటారో తెలియదు. వారి ప్రవర్తన ఇబ్బందిగా మారి దంపతుల మధ్య గొడవలకి దారి తీస్తాయి.